దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గరుడ ప్రసాద కార్యక్రమం నిర్వహించగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. అంచనాలకు మించి భక్తులు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో కీలక మార్పులు జరిగాయి. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. గరుడ ప్రసాదం తీసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉత్సవాల్లో ముఖ్యమైన కళ్యాణోత్సవం ఆదివారం జరగనుంది. అయితే అదే రోజు జరిగే వివాహ ప్రాప్తికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దీని దృష్ట్యా వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఇళ్లల్లోనే దేవుణ్ణి ప్రార్థించుకోవాలి, ఆలయానికి రావద్దు అని రంగరాజన్ వీడియో సందేశం ద్వారా సూచించారు. చిలుకూరు బాలాజీ భక్తులకి శుభ అభినందనలు. మీ అందరికీ ఆ స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం ఎల్లవేళలో ఉండుగాక. రేపు 21వ తారీఖు కళ్యాణోత్సవం సాయంకాలం నిర్వహించడం జరుగుతుంది. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అందరికీ సంతాన ప్రాప్తి కలగాలని, వివాహం ఆలస్యమయ్యే వాళ్ళకి వివాహ ప్రాప్తి కూడా కలగాలని గరుడ ప్రసాదం కోసం నిన్న, రేపు కళ్యాణోత్సవంలో పాల్గొనే వాళ్ళకి వివాహ ప్రాప్తి అవుతుంది అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే నిన్నటి భక్తుల తాకిడిని చూసిన తర్వాత భక్తులు రేపు కూడా సాయంకాలం వివాహ ప్రాప్తి కోసం కోరుకొని వచ్చేవాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. కాబట్టి రేపు కూడా సాయంకాలం వివాహ ప్రాప్తి కొరకు ఆలస్యం అయ్యే వాళ్ళందరికీ వివాహం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నందున ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళెవరికీ కూడా ఇబ్బందులు జరగకూడదని, వాళ్ళెవ్వరూ కూడా ఇక్కడ తండోపతండాలుగా వచ్చి స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ఇబ్బంది పడకుండా ఉండాలని రేపటి కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. రేపు సాయంకాలం కళ్యాణోత్సవం యథావిధిగా జరుగుతుంది. కానీ భక్తులందరూ కూడా వారు వివాహ ప్రాప్తి కోసం ప్రార్థించే వాళ్ళు మీ దగ్గర నుంచే ప్రార్థించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. రేపటి ప్రోగ్రాం క్యాన్సిల్.